అందరికీ నమస్కారం. ఇవాళ రాజ్యము వ్యక్తులు అని తేడా లేకుండా అందరిలో ఒక బరితెగింపు కనిపిస్తుంది. అసలు మొత్తం సమాజమే ఒక పరివర్తన దీంట్లో మోడ్లోకి వెళ్ళిపోయిందా అని నాకు ఒక అనుమానం వస్తుంది. అక్కడ ఎవరైనా ఒక పాట పెడితే యూట్యూబ్లో కానీ దీంట్లో కానీ అది బాగుంది అని అనటానికి కూడా భయపడే పరిస్థితిలో ఇవాళ అది ఎందుకు బాగుంది అని దాని మీద పెడార్థాలు తీసేస్తంత దుర్గతిలో ఇవాళ సమాజం నడుస్తూ ఉంది. అయితే అందరూ అలా ఉన్నారా అంటే ఉన్నారు లేరు అనేది మనం చెప్పలేము. మన పిల్లలు ఎలా ఉంటారని భయపడే పరిస్థితి ఇవాళ నెలకొని ఉంది. అసలు ఒక తన ప్రత్యర్థి పార్టీ ఫేస్బుక్ని మూసేయగలిగిన వాళ్ళు, అలాగే ఒక ట్రాన్స్జెండర్స్ మీ దగ్గరికి వచ్చి ఏమన్నా అంటే వాళ్ళని మాకు వెంటనే ఫిర్యాదు చేయాలని గొప్పగా చెప్పుకునే కమిషనరు మనం ఇన్నిసార్లు ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకోలేక ఒక గట్టి హెచ్చరిక కూడా చేయలేనంత వారి బలహీనత ఏంటో మరి వాడంతా కూడా దీంట్లో భాగస్వాములా అని ఒక అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే ఎంత ఘోరం, ఎన్నిసార్లు చెప్పాం మనం, ఎన్నిసార్లు తిరిగాం వాళ్ళ చుట్టూ, కమిషనర్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగాం, మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు అన్నారు ఇంతవరకు ఒక చర్య తీసుకోవడం. ఇదంతా జరుగుతూ ఉంది. మొత్తం సమాజమే ఒక ధోరణిలోకి వెళ్ళిపోయిందేమో. అసలు నిష్క్రియాపరత్వం, పైగా ప్రతిదాన్ని ఒక నెగిటివ్ దీంతో చూడటం అనేది ఉంది. దీన్ని అంతటినీ మనం ఇది చేయాలంటే మనం అందరం ఏకవటంతో పాటు అసలు ప్రగతిశీల శక్తులు అన్నీ కలిసి దీనికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమే చేయాలి. అసలు మొత్తంగా మన సాంస్కృతిక రంగం ఒక భ్రష్టు పట్టిపోయిన స్థితిలో ఉంది. మనుషులు ధోరణి, ఆలోచన ధోరణి ఎన్ని మార్పు చేయాలన్నా కూడా మనం అందరం ఈ ప్రగతిశీల శక్తులం అందరం ఏకమయ్యి ఒక పెద్ద భారీ ఎత్తున ఒక ఉద్యమము దీనికి మాకు పెద్ద ఆలోచన చేయాలి. దానికోసం మనం అందరం ఆలోచిద్దామని ఆశిస్తూ థ్యాంక్ యూ మంజరి. మనకు శ్రీనిధితో పాటుగా ఇప్పుడు రైట్ నా మనకు చెప్పాను కదా ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్కరు ఎదుర్కొంటున్నారని. ఆస్మా కూడా విపరీత